చిత్తూరులో కల్తీ నెయ్యితో తిరుమల ప్రసాదాల తయారీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా పాలే లేకుండా నెయ్యి తయారీ చేశారని సిట్ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో వైకాపా నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, దైవం ముందు సత్యప్రమాణం చేయగలరా అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ డిమాండ్ చేశారు. మురకంబట్టులోని శ్రీ సుందర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన లడ్డు ప్రసాదంతో పాటు పరకామణి, స్వామివారి బంగారు ఆభరణాలపైన సమగ్ర విచారణ జరపాలని కోరారు. గత వైకాపా పాలనలో తితిదే ఆస్తులు, నగదు, ఆభరణాల విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, అన్ని పార్టీలతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఎలా ఉండింది, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిరుపతి తిరుమల దేవస్థానం ఏ విధంగా ఉండింది, తిరిగి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో తిరుపతి తిరుమల దేవస్థానం ఒక దేవాలయంలో సుందర వెంకటేశ్వర స్వామి ఆలయం మురకంబట్టు. సో మేము తిరుమల పైన అనేక అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వము లడ్ల పైన కానీ లేదా దేవుణ్ణి తీసుకొని దళిత గోవిందం అని చెప్పి దళిత వాడలకే దేవుడు భగవంతుడు అని చెప్పి టైటిల్ పెట్టి భగవంతుడిని తీసుకొని బంగారు ఆభరణాలతో గత ప్రభుత్వం అక్కడక్కడ వెళ్ళింది. కళ్యాణోత్సవాలు జరుపుతాము అని మేము మా ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నేను ఒక ఎమ్మెల్యేగా టీటీడీ పైన కొన్ని ప్రచారాలు వచ్చిన తర్వాత ఒక లడ్డే కాదు, ముఖ్యమైన అంశాలు మర్చిపోతున్నాము. ప్రజలు ఎంతో భక్తితో, గౌరవంతో, విలువలతో భగవంతుడికి సమర్పించిన నగల పైన కూడా ఆడిటింగ్ చేయాలి అని చెప్పిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే మనం తినే అన్నము, ప్రసాదము లేదా లడ్ల పైన మాత్రమే చర్చకు వచ్చింది. అక్కడ కల్తీ జరుగుతుంది, కల్తీ జరిగిందని వాటిని ఒక సిట్ లేదా సిబిఐ, సిఐడి ఎంక్వైరీ చేయమని గత ప్రభుత్వంలోనే అడిగినాం. తర్వాత వాళ్ళు చేయకపోతే మా ప్రభుత్వం వస్తానే వాటిపైన ఒక సిట్ కూడా వేయడం జరిగింది. అయితే వీటన్నిటితో పాటు తిరుపతి గోశాల ఇష్యూ పైన జరిగినప్పుడు ప్రతి సవాలుకి మేము తిరుపతి చేరుకొని గతంలో ఎవరైతే టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఓన కరుణాకర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరాడు. ఆ సవాల్ని స్వీకరించి తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరూ ఎమ్మెల్యేలు సిద్ధమై గోశాల కాడికి పోతే మమ్మల్ని గృహబంధించారు. మమ్మల్ని గృహంలో నుండి బయటికి రానిలేదంటూ ఒక డ్రామాకి తెరతీశారు. సరే, అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడికి అది సహజం. బట్టి ఆ సందర్భంలో ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను ఒక చిత్తూరు వాసిగా నేను ప్రేమించే టీటీడీ దేవస్థానం